హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఇంతకు ముంగటి సెషన్‌లో మనము యూఐ కేటలాగ్ యాప్‌కి ఏపీపీ ఫైల్ ఎలా జనరేట్ చేయాలి, సిమ్యులేటర్ మీద వర్క్ చేయడానికి అన్నది మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. రైట్. ఆ యాప్ ఫైల్‌ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ ద్వారా నేను ఎలా లాంచ్ చేసుకోవాలి అన్నది మన యొక్క ఇంపార్టెంట్ చంక. సో, లెట్ అస్ స్టార్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా. ఈరోజు మనం చేసేది ఏంది అంటే గనక యూఐ కేటలాగ్ యాప్ ఫైల్ ఏదైతే ఉన్నదో యూజింగ్ దట్ యాప్ ఫైల్ లెట్స్ లాంచ్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద కోడ్. అంటే మనం ఇంతకు ముంగట ఆండ్రాయిడ్‌కి ఎలాగైతే కోడ్ రాసామో సేమ్ అట్లాగే ఐఓఎస్‌కి కూడా కోడ్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ రాయాలి అంటే మన ఎక్లిప్స్ ఎడిటర్‌లో ప్రాజెక్ట్ అయితే ఉండాలి గదా! మనకి ప్రాజెక్ట్ ఉంటేనే ఫర్దర్‌లీ ఏదైనా చేయగలం. సో, డైరెక్ట్‌లీ నేనేం చేస్తున్నాను అంటే ఎక్లిప్స్ ఎడిటర్‌కొచ్చి ఒక మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నా. న్యూ అదర్స్ అండ్ ఇక్కడ నా రిక్వైర్మెంట్ వచ్చేసరికి మావెన్. ఓకే. సో, సెర్చ్ ఫర్ మావెన్. సో, ఇక్కడ ఇది రావట్లేదు సజెషన్స్. ఎనీవేస్ ఇదిగో మావెన్ ప్రాజెక్ట్. సో, ఈ మావెన్ ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని బై డిఫాల్ట్ ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ వదిలేసుకొని ఇక్కడ మనము ఈ జావాకి సంబంధించిన కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ మనం తీసుకోవాలన్నమాట. ఓకే. క్విక్ స్టార్ట్. ఓకే. సో, లెట్ అస్ సీ. ఇప్పుడు ఇందులోకి సెర్చ్ రిజల్ట్స్ వస్తా ఉంటాయి. ఈ సెర్చ్ రిజల్ట్స్ నుంచి మనం పిక్ చేసుకోవాలి. ఇదిగో ఈ క్విక్ స్టార్ట్ వచ్చింది. ఈ క్విక్ స్టార్ట్ నుంచి మనకి కావాల్సిన జావా ప్రాజెక్ట్‌కి కావాల్సిన కంప్లీట్ క్విక్ స్టార్ట్ ఏదుందో దాని యొక్క కాన్ఫిగరేషన్‌ని మనం ఇక్కడ పిక్ చేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి మావెన్ ఆర్చ్ టైప్ క్విక్ స్టార్ట్ ఇదే. బట్ ఇది గిట్‌హబ్ ఇది కాదు. ప్రాపర్ లింక్ కాదు. సో, దీనికోసం నేను ఇంకా ఫుల్‌గా ఏం చేస్తున్నానంటే క్విక్ స్టార్ట్ ముందర కంటే మావెన్ ఆర్చ్ టైప్ క్విక్ స్టార్ట్. సో, ఇప్పుడు ఇలా కొట్టడంతో ఇది చూస్తే నాకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మావెన్ ఆర్చ్ టైప్స్ అన్న ఆప్షన్‌ని పిక్ చేసుకుంటున్నాను నేను. అండ్ యాస్ వెల్ యాస్ గ్రూప్ ఐడీ. సో, ఇక్కడ గ్రూప్ ఐడీ అన్నది నేను స్క్రిప్ట్స్ అని ఇచ్చాను. ఆర్టిఫెక్ట్ ఐడీ. ఓకే. ఏపీఎం వీకెండ్ బ్యాచ్ 2. ఓకేనా? ఫినిష్ అనుకుంటా. ఆర్టిఫెక్ట్ ఐడీ ఎప్పుడు కూడా నా యొక్క ప్రాజెక్ట్ నేమ్ అయితది. గ్రూప్ ఐడీ ఎప్పుడు కూడా నా యొక్క గ్రూప్ ఐడీ ఎప్పుడు కూడా మన యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్యాకేజెస్ నేమ్ అవుతా ఉంటాయన్నమాట. దట్స్ ఫైన్. సో, ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మేజర్‌గా పెట్టాల్సింది ఇందులో పామ్.ఎక్స్ఎంఎల్ ఫైల్‌లో ప్రాజెక్ట్ రిలవెంట్ డిపెండెన్సీస్‌ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఈ డిపెండెన్సీస్ మనం అప్డేట్ చేయాలి అంటే డైరెక్ట్‌లీ మనం వెళ్ళాల్సింది ఓకే. ఎంవీఎన్ రిపాజిటరీలోకెళ్ళి మనకి ఏ రిపాజిటరీ అయితే కావాలో దానికి తగ్గ జార్ ఫైల్స్‌ని మనం ఇక్కడ సెర్చ్ చేయాలి. సో, హియర్ ఏపీఎం ఓకే. 1 సెకండ్. ఏపీఎం జావా క్లయింట్స్. ఓకే. ఏపీఎం జావా క్లయింట్‌లోకెళ్ళి సో, ఇది 8 వెర్షన్స్ మనకక్కర్లేదు. దీనికంటే రీసెంట్ వెర్షన్ 7.6.0 ఎ బిట్ ఓల్డర్ వెర్షన్. దీన్ని కాపీ చేశాను. అండ్ యాస్ వెల్ యాస్ ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు దీంతో పాటు సెలీనియం కూడా యాడ్ చేయాలి కాబట్టి సెలీనియం జావా. ఓకే. సెలీనియం జావాని కూడా సెర్చ్ చేశాను నేను. అండ్ లెట్ అస్ యాడ్ సెలీనియం జావా. అక్కడ నేను 7.6 ఇచ్చానండి. దానికి కంపాటబిలిటీ వెర్షన్ 3.141.59. సో, జనరల్‌గా మనకి రియల్ వరల్డ్‌లో మొబైల్ ఆటోమేషన్‌లో మనకు వచ్చే ఇష్యూస్ ఎక్కడ ఉంటాయంటేనండి వెర్షన్ కంపాటబిలిటీలో ఉంటాయన్నమాట. సో, మనం యూజ్ చేసే ఏపీఎం జావా క్లయింట్ వెర్షను ఈ సెలీనియం వెర్షన్ యొక్క మిస్ మ్యాచ్ వల్లే మనకి చాలా ఇష్యూస్ ఉంటా ఉంటాయి. సో, అందుకని మనం ఆ వెర్షన్‌ని ప్రాపర్‌గా మ్యాప్ చేసుకుంటా ఉండాలి. సో, నేను ఇక్కడ ఇచ్చిందేమో ఏపీఎం జావా 7.6.0 ఇచ్చాను. అండ్ సెలీనియం జావా 3.141.59 ఇచ్చాను. ఇవి ఆల్రెడీ మనం ఆండ్రాయిడ్‌లో యూజ్ చేసాము. అండ్ దే ఆర్ అప్ టు ద మార్క్. ఓకే. ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో ఇదిగో స్క్రిప్ట్స్ అన్నది ఒక ప్యాకేజ్ క్రియేట్ అయింది. ఇందులో లెట్ మీ క్రియేట్ ఎ న్యూ జావా క్లాస్. ఓకే. సో, న్యూ జావా క్లాస్ అండ్ నేమ్ ఆఫ్ ద క్లాస్‌కొచ్చేసరికి ఏమిస్తున్నాను అంటే యాప్ లాంచ్ అని ఒక క్లాస్ ఇస్తున్నా విత్ ఎ మెయిన్ మెథడ్.
పర్ఫెక్ట్. సో, నాకు ఆల్రెడీ డిజైన్డ్ క్యాపబిలిటీస్ ఆండ్రాయిడ్‌లో గుర్తున్నది ఏంది అంటే గనక, లెట్ మీ లిస్ట్ డౌన్ దెమ్. ఆండ్రాయిడ్‌లో నాకున్న గుర్తున్న క్యాపబిలిటీస్‌కొచ్చేసరికి ఏంది అంటే, ఓకే. ప్లాట్‌ఫార్మ్ నేమ్, ప్లాట్‌ఫార్మ్ వెర్షన్, డివైస్ నేమ్, యాప్, ఓకే. అండ్ ఆటోమేషన్ నేమ్. ఇలా మనం ఈ క్యాపబిలిటీస్‌ని పాస్ చేసాం. రైట్. సో, ఇప్పుడు బ్రౌజర్‌లోకెళ్ళి ఏపీఎం డిజైర్డ్ క్యాపబిలిటీస్ అని ఒక్కసారి దాని యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్ డిజైర్డ్ క్యాపబిలిటీస్‌కెళ్ళి ఐఓఎస్ స్పెసిఫిక్ ఏం క్యాపబిలిటీస్ ఉన్నాయో చూద్దాం ఇక్కడ. సీ హియర్ ఐఓఎస్ ఓన్లీ క్యాపబిలిటీస్‌లోకి వచ్చేసరికి ఇవన్నీ ఐఓఎస్‌లోకి వస్తాయి. సో, ఇక్కడ ఈ ఫస్ట్‌కి వెళ్దాం, లేదంటే జనరల్ క్యాపబిలిటీస్‌లోకి వెళ్దాం. ఆటోమేషన్ నేమ్. ఈ ఆటోమేషన్ నేమ్ అన్న క్యాపబిలిటీ నువ్వు ఆండ్రాయిడ్ యూజ్ చేస్తా ఉంటుంటే యుఐ ఆటోమేటర్ 2, ఐఓఎస్ యూజ్ చేస్తా ఉంటుంటే ఎక్స్యూఐ టెస్ట్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ. సో హియర్ ఫస్ట్ డిజైర్డ్ క్యాపబిలిటీస్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. డిజైర్డ్ క్యాపబిలిటీస్ డిసి is equal to new desired capabilities. ఓకే. సో, ఈ డిజైర్డ్ క్యాపబిలిటీస్‌ని మనం ఒక డిఫరెంట్ ప్యాకేజ్‌లోది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంపోర్ట్ చేస్తున్నాను నేను. అండ్ దీన్ని ఇక్కడ స్పెల్ మిస్టేక్ అప్డేట్ చేశాను. డీసీ డాట్ సెట్ క్యాపబిలిటీ. ఏ క్యాపబిలిటీని మనం పాస్ చేస్తున్నాం అండి? ఫస్ట్ పాస్ చేసేది ఆటోమేషన్ నేమ్. ఎక్స్‌సియుఐ టెస్ట్ అంట. ఈ క్యాపబిలిటీని పాస్ చేస్తాం. పర్ఫెక్ట్. గో టు దట్ డాక్యుమెంటేషన్. ప్లాట్‌ఫార్మ్ నేమ్ ఐఓఎస్ కానీ, ఆండ్రాయిడ్ కానీ. ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో ఐఓఎస్ కాబట్టి లెట్ us పాస్ దిస్. సో, ఈ లైన్‌ని నేను మాక్సిమం కాపీ చేసుకుంటున్నాను సో దట్ ఐ కెన్ రీయూజ్ ఇట్. సో, ఇక్కడికొచ్చేసరికి ప్లాట్‌ఫార్మ్ నేమ్. సో, మీ యొక్క ప్లాట్‌ఫార్మ్ నేమ్ ఏంటండి? ఐఓఎస్ పాస్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లాట్‌ఫార్మ్ వెర్షన్. ఏ వెర్షన్ మీద మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నాను. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ కాపీ చేశాను. అండ్ లెట్ మీ ఎడిట్ ఇట్. ప్లాట్‌ఫార్మ్ వెర్షన్. సో, ఏ వెర్షన్ నా డివైస్‌ని ఓపెన్ చేస్తే కనుక ఇదిగో ఇక్కడ చూడండి నా సిమ్యులేటర్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఐఓఎస్ 14.5 అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఇక్కడ 14.5 ఇది కూడా పాస్ చేశాను. ప్లాట్‌ఫార్మ్ నేమ్, ఆటోమేషన్ నేమ్, ప్లాట్‌ఫార్మ్ వెర్షన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొన్న ఆప్షన్ డివైస్ నేమ్. సో, జనరల్‌గా మనకు ఒకటే డివైస్ అంటూ కనెక్ట్ అయ్యి ఉన్నది అనుకోండి. ఈ డివైస్ నేమ్ అన్న క్యాపబిలిటీకి మనం జస్ట్ ఓకే. ఈ డివైస్ నేమ్ అన్న క్యాపబిలిటీకి మనం జస్ట్ ఐఫోన్ అన్నది ఒక ఇన్పుట్ కింద ఇస్తే సరిపోతుందండి. అంటే మన దగ్గర ఒకటే ఫోన్ కనెక్ట్ అయ్యి ఉన్నది అన్నప్పుడు ఐఫోన్ అన్న ఒక్క క్యాపబిలిటీ ఇస్తే సరిపోతుంది అనమాట. సో దాట్ మన దగ్గర ఒకటే ఫోన్ ఉంది ఐఫోన్, అది అది రికగ్నైజ్ చేస్తుంది. అండ్ డీసీ డాట్ సెట్ క్యాపబిలిటీ యాప్. మనకి తెలిసిందే ఆల్రెడీ లాస్ట్ సెషన్‌లో మనము యాప్ యొక్క వాల్యూని మనం స్టోర్ చేసాం. సో, ఇదిగో ఈ డాక్యుమెంట్‌లో సమ్‌వేర్ ఎక్కడ ఇదిగో యాప్ ఫైల్ యొక్క లొకేషన్ మనం స్టోర్ చేసాం ఎక్స్‌కోడ్ నుంచి జనరేట్ చేసి. ఈ వాల్యూని కాపీ చేసి ఐయామ్ రీప్లేసింగ్ హియర్. అయిపోయింది. నా యాప్ ఫైల్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూస్తే ఈ 5 క్యాపబిలిటీస్ పాస్ చేసామండి. బట్ ఐఓఎస్‌కొచ్చేసరికి ఇంకొక అడిషనల్ క్యాపబిలిటీ పాస్ చేయాలి. ఏంటి ఐఓఎస్‌కి మనం పాస్ చేయాల్సిన అడిషనల్ క్యాపబిలిటీ ఏంది అంటే యూడీఐడీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డివైస్. యూనిక్ ఐడెంటిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డివైస్. ఖచ్చితంగా ఆండ్రాయిడ్‌లో మనం ఇది పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఐఫోన్‌కి మాత్రం మనం ఈ యూడీఐడీని పాస్ చేయాలి. మరి ఈ యూడీఐడీ ఎక్కడి నుంచి వస్తది అంటే గనక మీరు ఇట్లా ఇది ఎక్స్‌కోడ్ లాంచ్ చేసినప్పుడు ఇక్కడ ఫోన్‌ని మనం చూసుకుంటున్నాం గదా! యాడ్ అడిషనల్ ఎమ్యులేటర్స్ అన్నది క్లిక్ చేస్తే ఈ విండో అన్నది ఓపెన్ అయితది. ఇక్కడ సిమ్యులేటర్స్‌లోకెళ్తే ఉన్న సిమ్యులేటర్స్ మొత్తం లిస్ట్ అంతా వస్తది. ఇదిగో చూడండి. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ 14.5 వెర్షన్ దాని యొక్క ఐడెంటిఫైయర్ ఇది అని చెప్పేసనని మనకి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, మనం దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఎల్స్ దాని యొక్క అనదర్ వే ఏంది అంటే విండోస్‌లోకొచ్చి
ఇక్కడి నుంచి డివైజెస్ అండ్ సిమ్యులేటర్స్లోకి వెళ్ళి మన యొక్క డివైజ్ని మనం చూస్ చేసుకుని అండ్ యూ నీడ్ టు గెట్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇదిగో ఈ ఐడెంటిఫైయర్ని కాపీ చేసుకుంటున్నాను నేను. కాపీ ఇట్, కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ అండ్ ఇక్కడ dc.set capability UDID అండ్ దాని యొక్క వాల్యూ పాస్ చేస్తాం. అయిపోయిందండి. దట్స్ ఇట్. మనం ఎట్లా ఈ క్యాపబిలిటీస్ అన్నీ పాస్ చేస్తాం. క్యాపబిలిటీస్ అన్నీ పాస్ చేసిన తర్వాత మనం అక్కడ మీకు ఆండ్రాయిడ్‌లో గుర్తుంటేనండి ఒక కమాండ్ యూజ్ చేసాం. 1 సెకండ్ లెట్ మీ షో యూ దట్. సో ఆండ్రాయిడ్‌లో మీరు యూజ్ చేసిన కమాండ్ ఏంది? మీ క్యాపబిలిటీస్ అన్నీ పాస్ చేసేసుకున్న తర్వాత మీ యొక్క ఏపీఎం సర్వర్ యూఆర్ఎల్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని ఫాలోడ్ బై ఆండ్రాయిడ్ డ్రైవర్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఈ 2 లైన్స్‌ని కాపీ చేసి ఐయామ్ ప్లేసింగ్ హియర్. ఇప్పుడు యూఆర్ఎల్ అట్లానే ఉన్నది. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆండ్రాయిడ్ డ్రైవర్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఐఓఎస్ డ్రైవర్‌కి నేను వెళ్తున్నానండి. ఓకేనా? సో ఇప్పుడు మనది మ్యాక్ కదా! సో మనం ఖచ్చితంగా ఐఓఎస్ డ్రైవర్‌కి నేను చేంజ్ చేసుకుంటున్నాను దీన్ని. ఓకే. సో చేంజ్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ మనం దాన్ని ఇంపోర్ట్ చేయాలి కదా! ఇదిగో ఐఓఎస్ డ్రైవర్‌ని ఇంపోర్ట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ రైట్ సైడ్ కూడా చేంజ్ ఇట్ టు ఎన్ ఐఓఎస్ డ్రైవర్ అండ్ నా యొక్క డిజైర్డ్ క్యాపబిలిటీస్‌ని ఐ యూజ్డ్ ఇట్ యాస్ ఎ డీసీ. అయిపోయింది. అండ్ డీసీ కింద యూజ్ చేసేసి నేను ఇంతకు ముందర ఆండ్రాయిడ్ డ్రైవర్‌ని క్రియేట్ చేసింది కాస్త ఇప్పుడు ఐఓఎస్ డ్రైవర్‌కి క్రియేట్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే thread.sleep for some time and then driver.quit టెర్మినేట్ చేస్తున్నాను నేను. దట్స్ ఇట్ అండి. ఇంతకు మించి నేను ఇంకేం చేయలేదు నా ప్రోగ్రామ్‌లో. అండ్ దెన్ ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంది అంటే మనం ఇది ఏపీఎం సర్వర్ మ్యాండేటరీగా రన్ అయ్యి ఉండాలి కదా! ఫస్ట్ ఏపీఎం సర్వర్ యొక్కది రన్ అయ్యి ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని దాన్ని నేను లాంచ్ చేస్తున్నాను నేను. సో లెట్ అస్ సీ. నేను ఏపీఎం సర్వర్‌ని అయితే లాంచ్ చేశాను నేను. లాంచ్ చేసి స్టార్ట్ ద సర్వర్ అని చేశా. నా సర్వర్ స్టార్ట్ అయింది కాబట్టి లెట్ మీ రన్ మై ప్రోగ్రామ్. రైట్ క్లిక్, రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అండ్ చెక్ ద సర్వర్ లాగ్. ఓకే. ఆల్రెడీ ఈ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ అన్నది డివైస్ మన దగ్గర రెడీగా ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది అంటే నో రియల్ డివైసెస్ విత్ యూడిఐడి. సో రియల్ డివైసెస్ ఏమీ లేవు. బట్ వర్చువల్ డివైసెస్ ఏమన్నా ఉన్నాయా అన్నది అది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని ఆ డివైస్‌తో మీ యొక్క ఏపీఎం సెషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. సో యూజువల్లీ అట్ ద వెరీ ఫస్ట్ టైమ్ మన డివైస్‌తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం పడతదండి. ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేబీ ఒక 2 మినిట్స్ అయితే ఈజీగా పడతది మనకి. ఎందుకంటే ఈ డివైస్ నుంచి ఆ పర్టిక్యులర్ ఏపీఎం ఇన్స్పెక్టర్‌లో మనం ఒక వెబ్ డ్రైవర్ ఏజెంట్ అన్న దానితో మన యొక్క డివైస్‌తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తది ఐఓఎస్‌లో. ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ కొంచెం టైం అయితే పడతది మనకి యూజువల్‌గా. ఓకే. లెట్స్ వెయిట్ ఫర్ ఎ మినిట్ అండ్ సీ. మన ప్రోగ్రామ్‌ని చెక్ చేయండి ఈ లోపల. సో ఇదిగో ప్రోగ్రామ్ అయితే ఇంకా ఫెయిల్ అవ్వలేదు. స్క్రిప్ట్ రన్నింగ్ స్టేజ్‌లో ఉంది. అదిగో వెబ్ డ్రైవర్ ఏజెంట్ అన్నది ఇక్కడ ఇన్‌స్టాల్ అయ్యింది యాస్ ఆఫ్ నౌ. ఓకే. ఇన్‌స్టాల్ అయిన తర్వాత దెన్ ఇట్ విల్ లాంచ్ దిస్ యూఐ క్యాటలాగ్ యాప్ మాట. ఓకే. లెట్ అస్ సీ. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ కొంచెం టైం పడతది. మూవింగ్ అహెడ్ ఒకసారి అయిపోయిన తర్వాత స్లోగానే మీకు తక్కువ టైంలోనే అది లాంచ్ అయితది. బాటమ్ లైన్ వచ్చేసరికి మీరు ఇక్కడ చేసిందల్లా ఏం లేదు. ఓన్లీ డిజైర్డ్ క్యాపబిలిటీస్‌ని మాత్రమే మనం పాస్ చేసాం. యాప్ లాంచ్ అయింది. కొన్ని సెకండ్స్ వెయిట్ చేసి ఇట్ విల్ కిల్ దట్ పర్టిక్యులర్ యాప్. అంతే ఇంకేం లేదు. కిల్ చేసింది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిందండి. సో ఓన్లీ థింగ్ మీరు ఇక్కడ పాస్ చేసింది ఒక యూడిఐడి యూనిక్ ఐడెంటిటీ ఫర్ దట్ డివైస్‌ని మనం పాస్ చేసాం. This is the way how exactly we can create our simple script to launch the app మాట. మన నెక్స్ట్ సెషన్‌లో ఫర్దర్ సినారియోస్ మనం చూద్దాం. డన్. థాంక్ యూ.